హాయ్ గాయ్స్, నేను మీ రోసాన్ని. ఈరోజు మా అమ్మాయి అయితే బీచ్ మాట రాంచడానికి బీచ్కి వెళ్తుంటాడు. నేనైతే ఎలాగో నైట్ డ్యూటీ కదా, నిద్ర రావడం లేదని నేను వెళ్దామని వెళ్ళిపోతున్నా. ఈ రోజు ఎలాగో బీచ్కి వెళ్తున్నాను కదా, ఏ రోజు అయినా బీచ్ లో దొరలు వచ్చేయాలి. ముందు ఉండే హెచ్చర్లు అయితే తాటి చెట్లు ఎక్కువగా ఉంటాయి అన్నాను కదా, ఈ హెచ్చర్లు అయితే వేప చెట్లు ఎక్కువగా ఉంటాయి. ఈ కాలంలో అయితే రొయ్యలు, గడ్డి పరిగెలు, కొరమైన చేపలు ఉంటాయి. మేమైతే బీచ్ కి వచ్చేసాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన పని అయిపోయాకే బీచ్ దొరుకుదామన్నాడు మా మాయ. అలాగంటే నేను సర్లే మాయ, మొత్తానికైతే వైర్లు కనెక్షన్ చేయడం అయితే అయిపోయింది. వాటర్ వస్తుంది కదా, పని అయిపోయింది అనుకున్నాను. అంతలోనే ట్విస్ట్ ఇచ్చాడు మా మాయ. ఇక్కడ వాటర్ రావడం కాదురా, హ్యాచర్ లో వాటర్ రావాలి అన్నాడు. అలాగంటే వచ్చేస్తాయి మాయ అన్నాను. నేను వచ్చేస్తాయి అన్నాను కానీ వచ్చేలోకి మాకైతే దుల్ తీరిపోయింది. ఎండలో నిల్చొని ఆఫ్ చేయి ఆన్ చేయి అని చెప్తూ ఉండడం మా పని. మొత్తానికి మేము చేసిన పని అయితే సక్సెస్ అయిపోయింది. వాటర్ అయితే వచ్చేసింది. అందుకే మేము ఇప్పుడు బీచ్ లో వెళ్ళి దొరుకుదాం అనుకున్నాము. అంతలోనే కాల్ చేసి వచ్చాను మీతో మాకు పని ఉంది అన్నారు. అందుకే మళ్ళీ బయలుదేరిపోతున్నాం. మా మాయకి బైక్ తోలి విసికేసిందట. అందుకే నువ్వే తోలురా అన్నాడు. అలాగంటే మరి మనం ఆగుతామా, విమానం గేర్ వేసి దూసుకెళ్దాం అనుకున్నా. చూస్తే అక్కడ విమానం గేర్ ఉండదు, బైక్ గేర్ ఉంటదని తెలిసింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఫాలో కొట్టండి. ఉంటా మరి, బాయ్.